5 సంవత్సరములకు మహానుభావుడు చదువంతా పూర్తి చేసేశారు. అసలు ఆయన అన్నది సంకల్పం, నేను 8 సంవత్సరములు మాత్రమే ఉంటానంటే ఆయన ఉద్దేశం 8 ఏళ్లలో వైదిక ధర్మాన్ని నిలబెట్టేస్తానని. ఆ తరువాత మొసలి పట్టుకున్నప్పుడు ఇంకొక 8 ఏళ్ళు ఉంటానన్నారు, 16. వ్యాస భగవానుడు అడిగాడు కాబట్టి ఇంకొక 16, 32 సంవత్సరములు మాత్రమే ఉన్నారు. బ్రహ్మచారిగా ఉన్నా ధర్మ ప్రచారం కుదరదు. గురువుగారు చెప్పినట్టు ప్రవర్తించాలి. వెళ్ళి భిక్షాన్నం పట్రా అంటే పట్రావాలి, పాఠం చదువుకో అంటే చదువుకోవాలి. కాబట్టి బ్రహ్మచర్యంలో దేశమంతా పర్యటించడం కుదరదు. గృహస్థు భార్యా బిడ్డలు గృహస్థుని నమ్ముకుని ఉంటారు. కాబట్టి గృహస్థు సన్యాసిలా నేను ఎప్పుడూ దేశాలు పట్టుకు తిరుగుతుంటానంటే కుదరదు. తనని నమ్ముకున్నటువంటి భార్యాబిడ్డల యొక్క యోగక్షేమాలు చూడడం కోసం ఇంట్లో ఉండాలి. వానప్రస్థు దేని గురించి పట్టించుకోకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోవాలి. సన్యాసి ఒక చోట ఎప్పుడూ ఉండకూడదు, ఎప్పుడూ దేశ సంచారం చేస్తూనే ఉండాలి సన్యాసి అన్నవాడు. కాబట్టి ఇప్పుడు నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆ ఆశ్రమ నియమము దీనికి సరిపోతుంది.